మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రిగా కూడా పనిచేసిండు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చర్చ, మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతా ఉన్నాడు, కాంగ్రెస్ కండువా కప్పుకోపోతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు అని దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దానికి బలాన్ని చేకూర్చే విధంగా నిన్న శనివారం రోజున ఏదైతే గట్కేసర్లో పెద్ద బహిరంగ సభ జరిగింది రేవంత్ రెడ్డిది, ఆ సభలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. సో ఇక్కడనే బలమంతా కూడా చేకూరుతూ ఉంది. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతా ఉన్నాడు అన్నది కూడా. సో ఎందుకు చేరబోతున్నాడు? స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అక్కడ ముఖ్యమంత్రి ప్రోగ్రాం అవుతున్నప్పుడు వెళ్ళడం సహజమే కదా అని మనం అందరం అనుకోవచ్చు. కానీ గతం నుంచి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి ఇమ్మడలేకపోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడు అన్నది కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్నిసార్లు వస్తున్నా కూడా మల్లారెడ్డి ఏ ఒక్కసారి కూడా దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మల్లారెడ్డి బీజేపీలో పోతుండు, కోడలతో పోతుండు, కుటుంబంతో పోతున్నాడు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆయనకి 4 టికెట్లు ఇయ్యనన్నది, అందుకనే బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్తున్నాడు. దాని మీద కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఇన్ని వార్తలు వస్తున్నా కూడా దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మల్లారెడ్డి చేయలేదు. సో ఇప్పుడు చేయకపోగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు పోవడం, అక్కడ అన్న అంటూ సంబోధించడం, అదేవిధంగా ఆప్యాయతంగా మాట్లాడుకోవడం, ఇంకా దీనికి సంబంధించి వెనకాల కూడా కొన్ని ఇంటర్నల్గా మనకి వార్తలు అందుతున్నాయి, లీకులు సోషల్ మీడియా నుంచి కూడా. సో వెళ్ళే ముందే ఇంకా పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టుగా మల్లారెడ్డి వస్తున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం అనే దాన్ని కూడా తేల్చాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి, మల్లారెడ్డికి ఉంటుంది. సో అనేక దాఫనాల నుంచి కూడా ఇన్ని వార్తలు వస్తున్నప్పుడు కనీసం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, దీన్ని వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎందుకు వివరణ ఇస్తలేడంటే ఇది నిజమేనా అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో చాలా చూస్తుంటాం నార్మల్గా వివిధ రాజకీయ నాయకులు వాళ్ళ మీద రూమర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టడమా, లేకపోతే చిట్ చాట్ చేసి మాట్లాడమా, లేకపోతే నాయకులకి కంప్లైంట్ చేయడమా అనే దాని మీద కూడా ఉంటుంది. పలానా సోషల్ మీడియాలో పలానా వాళ్ళు దీని మీద ట్రోల్ చేస్తున్న దాని మీద కూడా ఏదైనా ఒక మూమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని వస్తున్నప్పుడు మల్లారెడ్డి ఎందుకు చేయట్లేడు అంటే నిజంగానే పార్టీ మారుతున్నాడు అనే దాన్ని కూడా వినిపిస్తుంది. సొంత కార్యకర్తలు చెప్తున్నారు మల్లారెడ్డి మాకు అందుబాటులో ఉండలేడు, మల్లారెడ్డి చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అటెండ్ కావట్లేడు అని దాన్ని కూడా సొంత కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఏది మల్లారెడ్డి నియోజకవర్గం సంబంధించి కూడా. అయితే మొన్న కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ మేడ్చల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలతో అందరం కూడా, ఈ వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా పోవాలి ఏంటి అనే దాని కూడా. సో దాన్ని కూడా అంటిముట్టనట్టే మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వర్కింగ్ ప్రెసిడెంటు, బీఆర్ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు కూడా వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ భారీ ఎత్తున క్షేత్రస్థాయిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీది, మల్లారెడ్డి ఎందుకు అంటిముట్టినట్టుగా ఉంటాడు అనేదాన్ని కూడా వినిపిస్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి సభకి హాజరైనటువంటి ఒకసారి ఆ వార్తను చదివించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న చూడు రౌండ్ అప్ చేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈ పోడియం పక్కనే మల్లారెడ్డి మనకు కనిపిస్తున్నాడు చూడండి స్పష్టంగా. సో ఇది మల్లారెడ్డి గట్కేశ్వర్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సభా వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై అనే దాని క్వశ్చన్ మార్క్ కూడా చూస్తున్నాము. అయితే కార్యక్రమాలకు హాజరుగాని మేడ్చల్ ఎమ్మెల్యే 18న గట్కేశ్వర్లో సీఎం సభకు హాజరు, కేటీఆర్ కుటుంబంపై రేవంత్ విమర్శలు, సభ ముగిశాకైనా ఖండించిన మాజీ మంత్రి, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది డిమాండ్, అదేవిధంగా మల్లన్న మౌనమేలా అనే దాని మీద కూడా క్వశ్చన్ మార్కు కనిపిస్తోంది. క్రిషాంక్ ప్రశ్న వెతుకుతున్నాడు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి స్పోక్ పర్సన్ క్రిషాంక్ కూడా దాని మీద ఫైర్ అవుతున్నాడు. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడుతారంటూ కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి మల్లారెడ్డి ఈ నెల 18న గట్కేశ్వర్లో సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కావడమే ఇందుకు కారణం. అంతేకాదు సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శించాడు, చాలా వరకు కూడా మాట్లాడిండు. సో దానికి మల్లారెడ్డి ఎట్లాంటి దాని మీద కూడా తర్వాత పోనీ సభ అయిపోయినాకన్నా మాట్లాడాలి కదా, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని దాన్ని కూడా. సో సైలెంట్గా కూర్చున్నాడు మల్లారెడ్డి. అంటే దీనికి అన్ని సంకేతాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి కదా. సో ఒకవేళ సరే ముఖ్యమంత్రి సభకు రావాలి, అటెండ్ కావాలి, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే అయి ఉన్నాడు కాబట్టి సరే అటెండ్ అయిందని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆ సభ మీదకి వెళ్ళి కేటీఆర్ను, హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి తిట్టిండు, మాట్లాడిండు, విమర్శించినప్పుడైనా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటివి,
మరి ఎందుకు రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా మాట్లాడలేదు అనేదాని మీద కూడా వారి సొంత నాయకులు మాట్లాడుతున్నాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి క్రిషాంక్ అన్న కూడా గదే చెప్తున్నాడు. ఏమైనా మల్లారెడ్డి అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మా కేటీఆర్ హరీష్ రావు మన కేటీఆర్ హరీష్ రావు వస్తున్నావు రాకపోతేవి, మరి ఈ రేవంత్ రెడ్డి మన భద్రశత్రువు రాజకీయ శత్రువు రాజకీయంగా ఉంటారు కదా విమర్శకుడు, ముఖ్యమంత్రి మనం పొద్దున్న లేస్తే తిడుతుంటాం విమర్శిస్తుంటాం, నువ్వేందే మళ్ళీ గాయన గుడి కాడికే పోయినావు, మరి కనీసం అది అయిపోయినాక కూడా చెప్పాలి కదన్నా అనేది బీఆర్ఎస్ నేత అందరూ కూడా చెప్తున్నారట మల్లారెడ్డికి. సో మరి చూడాలి ఈ వివాదం అంతా కూడా ఎటుపోతుంది ఏందన్నది కూడా. ఆ సభ మీదనే రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేసిండు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం పాతి పెడతాం ఇంకా రాదు అధికారంలోకి అనేది. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే మాజీ మంత్రి తను సైలెంట్గా ఉన్నాడు. తన ఆషామాష కాదు మల్లారెడ్డి, గతంలో బీఆర్ఎస్ హయాంలో కుడి భుజంగా ఉన్నాడు కేసీఆర్కి. కుడి భుజంగా ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తనకి స్థాయి ఉంది బీఆర్ఎస్ పార్టీలో అనేది. మరి అట్లాంటి నాయకుడు ఇవాళ పార్టీకి అంటిముట్టనట్టుగా ఉండి కాలపాలకు దూరంగా ఉంటూ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తేనేమో హాజరు కాలేదు, ముఖ్యమంత్రి వస్తేనేమో హాజరైంది. అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మల్లారెడ్డి అనేదాన్ని కూడా తెలుస్తున్నది. సో చూద్దాం మరి ఈ వివాదం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు జాయిన్ కాబోతా ఉన్నాడు మల్లారెడ్డి ఏంటి అనే దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడా లేకపోతే ఇంకా వేరే పార్టీలకు జాయిన్ అవుతాడా, ఇటు బీజేపీలోకా లేకపోతే ఇటు కాంగ్రెస్లోకా లేకపోతే టీడీపీలోకి వెళ్తాడనే దాన్ని కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి ఏ పార్టీలోకి జాయిన్ అవుతాడు, ఏ పార్టీలోకి వెళ్తే మల్లారెడ్డికి భవిష్యత్తు బాగుంటుంది, ఇటు బీఆర్ఎస్లోనే ఉంటే బాగుంటుందా అనే దాన్ని కూడా మీరు మీ కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని తెలియజేయండి.